తనని నమ్మాలంటే అశోక్ని అనుమానించాలి. అనుమానించమంటావా? నేను చనిపోవడం ఏంటి? అతని తప్పులు అతనికి తెలిసొచ్చేలా బతికి చూపిస్తాను. పాత ప్రేమని గుర్తు చేసి లల్లి దృష్టిలో నన్ను దుర్మార్గుణ్ణి చేసి ఈరోజు నా లల్లిని కూడా నాకు దూరం చేశాడు. ఏంటో వదినా? వదినా ఏమైంది? ఎన్ని మాటలు పట్టారు కృష్ణ. మిమ్మల్ని మేము తప్పు చేస్తుంటే మీరు తప్పు చేసినట్టే అన్నీ భరించారే. ఎక్కడి నుంచి వచ్చింది అంత పెద్ద మనసు? లల్లి అన్నా భరించారు, నేనన్నా భరించారు, మీ అన్నయ్య అన్నా భరించారు. మేమందరం మిమ్మల్ని ద్వేషిస్తున్నా మీరు మారలేదు అంటే అప్పుడు అర్థం కాలేదు. మీరు మమ్మల్ని బాధ పెట్టడానికే వచ్చారనుకున్నాను. బాబాయ్ అయ్యుండి కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమయ్యింది మీ పట్ల మేమెంత తప్పు చేశామో. వదినా నీకు అంతా తెలిసింది. రాజా వల్ల లలిత జీవితం నాశనం అవ్వలేదు, లలిత వల్లే రాజా జీవితం నాశనం అయ్యింది అని గుడ్డిగా నమ్మేశాం కృష్ణ. మా నమ్మకం మాతో ఎన్ని తప్పులు చేయించిందో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ నిజం మీకు చెప్పలేక మేము అల్లాడిపోయాం వదినా. చెప్పినా మీరిప్పుడు చేయగలిగిందేమీ లేదు. అందుకే నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేకపోయాం. మమ్మల్ని బాధ పెట్టకూడదని మీరిద్దరే మా బాధను కూడా మోసేశారుగా. నా బిడ్డని అలాంటి రాక్షసుడికిచ్చి చేసినందుకు ఆ దేవుడు మాకు సరైన శిక్ష వేశాడు. అది తెలియక రాజాని శిక్షించాలని మేము అనుకున్నాం. రాజా గొప్పతనం తెలిసాక అలాంటి మంచివాణ్ణి నా ఇంటల్లుని చేసుకోలేకపోయానే అని చాలా బాధపడ్డాను. రాజాకి మన కుటుంబం వల్ల అన్యాయం జరిగిందనే, మళ్ళీ కుటుంబం వల్ల న్యాయం జరగాలనే చందు ప్రేమకి నేను అడ్డు చెప్పలేదు. వయసులో చిన్నవాడివైనా మీ అన్నయ్య కన్నా గొప్పగా ఆలోచించావు. నీ ఆలోచనలో న్యాయం ఉంది. మా తప్పుల్ని నువ్వు నీ బిడ్డనిచ్చి సరిదిద్దాలనుకున్నావు. అన్నయ్య నేను ఎప్పుడు వేరువేరు కాదు వదినా. అన్నయ్య తప్పు చేస్తే అది నేను చేసినట్టే. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే అన్నయ్య వద్దు అంటున్నా నిజం తెలిసిన రోజు తనే అర్థం చేసుకుంటాడనే ధైర్యంతో అలా అడ్డం తిరిగాను. నీ మంచితనం అర్థం చేసుకోవడానికి నాకింతకాలం పట్టింది. రాజాని చందుకిచ్చి చేయడమే న్యాయం. ఈ విషయంలో మీ అన్నయ్య మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజం తెలిసిన రోజున నా పరిస్థితే మీ అన్నయ్య పరిస్థితి. జరిగింది లల్లి చెప్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. అలాంటి నీచుణ్ణి వెనకేసుకొచ్చి అటు రాజాని ఇటు మిమ్మల్ని ఎన్ని మాటలన్నావు. చిన్నపిల్లైనా చందుకున్న జ్ఞానం మాకు లేకుండా పోయింది. నమ్మటం మీ తప్పు కాదు వదినా. అంతగా నమ్మించడం వాడి గొప్పతనం. ఇప్పటికీ అన్నయ్య వాడి మాటే వేదం అంటున్నారు అంటే అశోక్ గాడి తెలివితేటలు చూడ. పాపం పండిన రోజున వాడే నాశనం అయిపోతాడు. నా కూతురు బతుకు ఎలాగో అన్యాయం అయిపోయింది. రాజా అయినా బాగుండాలి అంటే వాళ్ళిద్దరి పెళ్లి చెయ్యాలి. మీ అన్నయ్య మాటలేం పట్టించుకోవద్దు. రాజా మంచితనం ఏంటో మనకు అర్థమైందిగా. వెంటనే రాజాకి చందుకి పెళ్లి చేసేయ్.
ఏమర్చనా, ఈ ఇంట్లో అందరూ మారిపోయినా నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు అనుకున్నాను. నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయమంటున్నావు? తెలియని విషయాలు తెలిసి కళ్ళు తెరిపేస్తే మారక తప్పలేదండి. మనం అనుకున్నట్టు రాజా చెట్టువాడు కాదు. కాళ్లు కడిగి నీళ్లు నెత్తున చల్లుకోవాల్సినంత గొప్పవాడు. రాజాని అపార్థం చేసుకుని ఇన్నాళ్లు బాధ పెట్టింది చాలు. అందుకే చందుని రాజాకిచ్చి చేయమంటున్నాను. నాకు కనిపించని మంచితనం వాళ్ళలో మీకు ఏం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. వాణ్ణి నిన్నటి వరకు వీళ్ళు వెనకేసుకొస్తున్నారనుకుంటే నా కూతురు వీళ్లలో కలిసింది. ఇప్పుడు నువ్వు కలిసిపోయావా? నిజం తెలిసిన రోజు మీరు కలిసిపోతారు. మీ అల్లుడు మీరనుకుంటున్నంత గొప్పవాడేం కాదు. అశోక్ గురించి నువ్వు మాట్లాడటం మొదలుపెట్టావా? లల్లి చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి అశోక్ మీద లేనిపోని నిందలు వేసింది. ఆ మాటలు నమ్మి నువ్వు కూడా అశోక్ చెడ్డవాడు అనుకుంటున్నావా? అశోక్ ముమ్మాటికి చెడ్డవాడే. రాజా కాలి కోటికి కూడా సరిపోడు. అర్చనా, మీ అరుపులు నిజాన్ని అబద్ధం చేయలేవు. అశోక్కి అన్నీ తీసుకోవడమే తెలుసు. రాజాకి అభిమానించే వాళ్ల కోసం ప్రాణాలివ్వటం కూడా తెలుసు. వాడి గురించి నా ఎదురుగా మాట్లాడొద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అతని గురించే. మీకు మొదటి నుంచి రాజా అంటే పడదు. అందుకే రాజా మంచితనం గురించి ఇప్పటికీ మీకు అర్థం కావడం లేదు. అది కాదర్చనా. చాలు, జరిగింది చాలు. రాజాని అపార్థం చేసుకుని నష్టపోయింది చాలు. అందుకే చందుకి రాజాకి పెళ్లి చేయమంటున్నాను. జరగదు. నేనుండగా వాడి ఇంటికి అల్లుడు ఎలా అవుతాడో అది చూస్తాను. అయ్యో, అర్థం చేసుకోండి. ఇంకా రాజాని తప్పు పడితే మనకి పుట్టగతులుండవు. ఏంటి వాడేదో దేవుడు అన్నట్టు మాట్లాడుతున్నావు? నిజంగా దేవుడే. ఎదుటి వాళ్ల కోసం తను కొవ్వొత్తిలా కరిగిపోయేవాడు దేవుడు కాక ఇంకేం అవుతాడండి? మీ అందరికీ వాడి పిచ్చి పట్టింది. వాణ్ణి దేవుడు అని అశోక్ ని రాక్షసుణ్ణి చేస్తున్నారే. అశోక్ ని అవమానిస్తే ఎవ్వరూ బాగుపడరు. అశోక్ అశోక్ ఆ అశోక్ అసలు రూపం తెలిస్తే నాకు బాగా తెలుసు. అశోక్ ని నాకు మీరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీ నమ్మకం అశోక్ అయితే మా నమ్మకం రాజా. అందుకే రాజాకి చందుకి పెళ్లి జరుగుతుంది. నేనుండగా అది జరగదు. నా అల్లుడు తల దించుకునేలా చేసే ఆ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. జరగనివ్వను. ఏంటి రాజా, నువ్వింకా ఆ ల్యాండ్ సెటిల్మెంట్కి వెళ్ళలేదా? అదేంటి శంకర్, దాన్ని ఎలా చేయాలో నువ్వు ఇంకా నాకు చెప్పలేదుగా. ఏంటి రాజా, ఇంకా ప్రతిదానికి నన్ను అడుగుతావు? అంటే ఇలాంటి విషయాల్లో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఈ శంకర్ కన్నా రాజా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ ల్యాండ్ విషయంలో నీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకే సెటిల్ చెయ్యి. శంకర్ లేకుండా రాజానే సెటిల్ చేస్తున్నాడు అని జనం అనుకోకూడదు కదా. అనుకున్నా వచ్చే నష్టమేముంది? నా తర్వాత ఈ దందాలన్నీ చూసుకోవాల్సింది నువ్వేగా. ఏ రిటైర్ అయిపోతున్నావా ఏంటి? అలా అని కాదు, నాకెందుకో నాకన్నా నువ్వే కరెక్ట్ అని నా ఉద్దేశం.
ఈ విషయంలో నాకు అనుమానం లేదు. ఈ దందాలు చేసి చేసి తల పండిపోయింది అనుకునేవాడిని. తల పండిపోయింది ఈ దందాల వల్ల కాదు, వయసు వల్ల అని నువ్వు శంకర్ని విడిపించినప్పుడే నాకు అర్థమైంది. అన్నయ్య, నేను గుడికెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బాబాయ్, వస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. అదేంటమ్మా, తోడెవరూ లేకుండా వెళ్తున్నావేంటమ్మా? ఒంటరిగా తిరగటం అలవాటు చేసుకుందామని. అలా ఒంటరిగా తిరగొద్దమ్మా. ఆ భిక్షు వాళ్ళు అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారు. నువ్విలా తిరిగితే ప్రమాదం. తోడు అనుకునే వాళ్ళు తోడుండాలిగా. ఎందుకుండరు? ఏ ప్రతిసారి రాజాను తోడు తీసుకెళ్లేదానివి కదా. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. వచ్చే టైం ఉందో లేదో అని. టైం ఎందుకు లేదు? అంతగా అవసరమైతే నేను చూసుకుంటానే. నువ్వు రాజాని తీసుకెళ్ళు. ఎందుకులే అన్నయ్య తనని బాధ పెట్టడం. ఆయన గారు బిజీగా ఉంటారు. ఒకవేళ మొహమటానికి తోడుగా వచ్చినా మధ్యలో ఏ ఫోను రావచ్చు. అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. అప్పుడైనా నాకు ప్రమాదమేగా. ఏంటి మాధవి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు అడిగితే నేను ఎప్పుడు రాలేదు. ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను చెప్పు. ఏమో, కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తాయిగా. ఏంటమ్మా రాజా మీద అలిగినట్టున్నావు? ఏమయ్యా రాజా, ఏం చేసావు? మా అమ్మాయిని అంత నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అయ్యో, నేనేం చేశానండి? మాట్లాడక మరి. మా అమ్మాయిని బాధ పెట్టినందుకు శిక్షగా గుడికి జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. ఏం వద్దులే బాబాయ్. నీ అలక చూస్తుంటే నువ్వు నేను ఏదో గొడవ పడినట్లుంది. నేనే వస్తానులే, పద. అరే తోడొస్తానంటున్నాడుగా, వెళ్ళిరమ్మా. రాజా వెళ్ళండి. పద మాధవి. ఏంటి బాబాయ్ మాది అలా ఉంది? ఆడపిల్ల అలకలకి కారణాలు చిన్న చిన్నవే ఉంటాయి. అవి నువ్వు పట్టించుకోకు. హలో మేడం, ఏమైంది నీకు? నాకేమవుతుంది? నేను బాగానే ఉన్నాను. ఈ మధ్య కొంచెం నీ మాటల్లో చేష్టల్లో తేడా కనిపిస్తుంది. ఆకాశంలో చందమామని ఇట్నుంచి చూస్తే అటు కనిపిస్తాడు, అట్నుంచి చూస్తే ఇటు కనిపిస్తాడు. ఆయనేం మారడు, అక్కడే ఉంటాడు. మనం మారి ఆయన మారాడు అనుకుంటాం. ఆకాశం చందమామ, చాలా దూరం వెళ్ళావు. అసలు ఏమైంది మాధవి? హఠాత్తుగా గుడికి ఈ ప్రయాణం ఏంటి? ఏంటి విశేషం? ఏ విశేషమో లేదు, వెళ్ళాలనిపించింది వెళ్తున్నాను. మాధవి, నా వల్ల నువ్వేదన్నా బాధపడి ఉంటే చెప్పు. ఎందుకు ఈ మధ్య నేనేం మాట్లాడినా గయ్యమంటున్నావు? అంత కాని పని నేనేం చేశాను? మా బాధలతో మీకు పనే ఉంది. మీ ఇష్టాలు మీవి, మీ అభిమానాలు మీవి. నాదే ఉంది తిక్కల దాన్ని. ప్రతిదానికి ఫీల్ అవడం తప్ప ఏమీ తెలీదు. ఇప్పుడు ఏమైంది? ఏదో అయ్యింది. మీరు బాధపడేదైతే కాదు. నా బ్రతుకంతా బాధపడాల్సింది నేనే కదా. ఆ ప్రాబ్లం ఏదో చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా. ఒకవేళ ప్రాబ్లమే మీరైతే చేయగలిగేది ఏమీ ఉండదుగా. నేను నీకు ప్రాబ్లం అయ్యానా? అయ్యానా అంటే అవ్వలేదని చెప్తారు. అయినా అంతగా ఫీల్ అవ్వడానికి ఏముంది? మా అన్నయ్య ఫ్రెండ్వి. మీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మంచిది కదా. కేవలం మీ అన్నయ్య ఫ్రెండ్లానే ఉన్నానా? నేనేదో నీ మాట విన్నట్లు, నీ గురించి పట్టించుకోనట్లు అలా మాట్లాడతావేంటి? వద్దు రాజా, నువ్వు నాకేమీ చెయ్యొద్దు.
నిన్ను ఏమీ అడగను. నా బాధ ఏదో నాది. నన్ను ఇలా వదిలే. ఏంటో మాధవి, ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ప్రాబ్లం ఇది అని చెప్తే కదా నాకు అర్థమయ్యేది. నాకు నేనే ప్రాబ్లం. అన్ని నేను చేసుకొని ఎవరినని ప్రయోజనం ఏముంది? 4 రోజులు ఆగితే నీ దారి నీది, మా దారి మాది. మీది మాదీనా? మిమ్మల్ని వదిలేసి వేరు చేసి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నా మాధవి? అలానే నీకెవరన్నా చెప్పారా? ఒకరు చెప్పేదేముంది, తెలుస్తూనే ఉందిగా. నేనెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఇది నా ఇల్లు, మీరు నా వాళ్ళు అనుకున్నాను. అలాంటిది ఇంకెక్కడికి వెళ్తాను? నా వాళ్ళు అనుకున్నావు కానీ నా అనుకోలేకపోయావుగా. చూడు మాధవి, నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను. చూస్తానుగా. గుడికి వెళ్ళేటప్పుడన్నా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. అర్చన గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు? బాగున్నానండి. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. పెద్దోడు ఇంకా చదువుతున్నాడు. అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునా? అయినా ఎన్నాళ్ళయిందండి మిమ్మల్ని చూసి. ఎవరు? లల్లి కాదుగా? మా కృష్ణ కూతురండి. కృష్ణ కూతురా? కృష్ణ విదేశాలు వెళ్ళిపోయాడు కదా? ఈ మధ్య తిరిగొచ్చాడు. అలాగా? ఏం పేరమ్మా? చందు అండి. సుజాత గారని అప్పట్లో మన ఇంటి దగ్గరే ఉండేవారు. నమస్కారం అండి. పుట్టి పెరిగిందంతా విదేశాల్లోనే కదా? అవును. అయినా ఎంత ముచ్చటగా తెలుగులో మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, హై స్కూల్కి వస్తే చాలు అమ్మ అంటే ఏంటని అంటున్నారు. చక్కగా కుందన బొమ్మలా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏ తెలిసిన సంబంధం ఏదైనా ఉందా? ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఇలాంటి అమ్మాయి అయితే చాలా చక్కగా ఉంటుంది. మాట్లాడమంటారా? మా అమ్మాయికి ఆల్రెడీ సంబంధం కుదిరిందండి. అవునా? ఎవరండి అబ్బాయి? ఆ అబ్బాయి ఎవరో కానీ అదృష్టవంతుడండి. ఇంకా సంబంధం కుదరలేదేమో, మా వాళ్ళకిచ్చి చేసుకుందామని ఆశపడ్డాను. అమ్మా, రాజా. నూరేళ్లు. అదిగో మాటల్లోనే వచ్చాడు. రాజా! చందు, ఏంటి మీరు గుడికొచ్చారా? అమ్మ రమ్మంటే వచ్చాను. ఏం రాజా, బావున్నావా? బాగున్నానండి. ఏమా మాధవి, బావున్నావా? నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. రాజా కాదు, తనని పెళ్లి చేసుకోబోతున్న నా కూతురే అదృష్టవంతురాలు. తన గురించి మీకు తెలీదు కాబట్టి మేం అదృష్టవంతులం అనుకుంటున్నారు. అబ్బాయి కూడా చక్కగా ఉన్నాడులేండి. ఈడు చూడు బాగుంది. సరే వస్తామండి. అలాగే. పెళ్లికి మాత్రం మర్చిపోకుండా పిలవండి. అలాగే, తప్పకుండా. వస్తామండి. అలాగే. రా రాజా, అర్చన చేద్దాం. రాజా పేరెత్తితేనే పడేది కాదు, ఇప్పుడేమో మా అల్లుడు అని అందరికీ చెప్తున్నారు. గదిలో కూర్చుని అదే ప్రపంచం అనుకున్నా.
వెల్తుర్లోకి వచ్చాకే కదమ్మా ప్రపంచం కనిపిస్తుంది. అప్పట్లో రాజా అర్థం కాలేదు. నా కూతురి వలన నీకు జరిగిన నష్టాల్ని ఈ కూతుర్నిచ్చి తీర్చుకుందాం అనుకుంటున్నాను. తెలియక నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. క్షమించు బాబు. అయ్యో అవే మాట్లాడండి పెద్దవారు. మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? పెద్దరికం వయసుని బట్టి వస్తుంది అని అనుకునేదాన్ని. కానీ కాదు బాబు, వ్యక్తిత్వాన్ని బట్టే వస్తుంది. మా అందరికన్నా మంచి వ్యక్తిత్వం ఉన్న నీ ముందు మేమందరం చిన్నవాళ్ళం. పదండి. కమాన్ రాజా.